దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఈ రోజు మనం ప్రముఖ లాయర్, సామాజిక సేవకుడు లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక న్యాయ వ్యవస్థలో ఒక సాధారణమైన క్లర్క్ గా తన జీవితాన్ని ప్రారంభించి న్యాయ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించాలని లా చదువుకొని ఈరోజు లాయర్గా గత 36 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు గోలి అమరేందర్ రెడ్డి గారు. ఆయన లాయర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం ప్రముఖ లాయర్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. గోలి అమరేందర్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రస్తుత రెడ్ క్రాస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ ఆఫీసర్స్ క్లబ్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. లయన్స్ క్లబ్లో ఆల్రెడీ అంటే ఒకసారి ఒక లీడర్గా ఎదిగినాక ఆ పొజిషన్స్ అలాగే ఉంటాయి. మల్టిపుల్ పాస్ట్ కౌన్సిల్ చైర్మన్గా 2 ఉమ్మడి రాష్ట్రాలకు పనిచేశాను. నేను గత 36 సంవత్సరాలుగా నల్గొండలో న్యాయవాద వృత్తిగా ఉంటూ అనేక మంది ప్రజలకు నా యొక్క నాలెడ్జ్ని, అదేవిధంగా నా యొక్క సేవా కార్యక్రమాల ద్వారా వారందరినీ కూడా ఇప్పటికీ ఒకసారి పరిచయమైన క్లయింట్ మళ్ళీ వదలడినాను. ఆ విధంగా వారందరికీ కూడా వాళ్ళ కుటుంబాల మా కుటుంబ సభ్యులుగా భావిస్తారు. నేను కూడా అదేవిధంగా భావిస్తాను వాళ్ళందరినీ కూడా. మాది స్వగ్రామం వచ్చేసి పరడా గ్రామము, కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లా, పూర్వ నల్గొండ జిల్లా. మా అమ్మగారు సుందరమ్మ గారు, అదేవిధంగా నాన్నగారు గోలి లింగారెడ్డి గారు. మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. కష్టపడే తత్వం మా నాన్నగారి నుంచి బాగా నేర్చుకున్నాం. అమ్మ నుంచి ప్రేమ సేవ అంతా నల్గొండలే. నాది చదువు అంతా కూడా నల్గొండ గవర్నమెంట్ రామగిరి హై స్కూల్ నల్గొండ, తర్వాత ఈదులూరు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఈదురు, జూనియర్ కాలేజ్ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండలో. డిగ్రీ వచ్చేసి నైట్ కాలేజ్ నల్గొండలో చదువుకున్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ సందర్భంలో నైట్ కళాశాలలో నల్గొండలోనే చేసుకుంటూ ఈ లోపల డిగ్రీలు ఉన్నప్పుడే ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది. 1982లోనే ఐ జాయిన్ ఇన్ సర్వీస్. అక్కడే నల్గొండ జ్యుడిషియల్లో క్లరికల్గా జాయిన్ అయ్యాను. దాదాపు 7 సంవత్సరాలు పనిచేశాను నల్గొండ. నా యొక్క వృత్తి ద్వారా నేను అనుకున్న లక్ష్యాన్ని కానీ నాకున్న ఆలోచనలో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడను అనే ఒక లక్ష్యంతో ఒక ధైర్యంగా ఆ రోజులలో మా గురువు గారు ఎంఏ జబ్బార్ అని ఒక లాయర్ ఉండే, మాకు మంచి మిత్రుడు. వారి యొక్క ప్రోత్సాహంతో, మరి నాకున్న నాలెడ్జ్ తోటి, నాకున్న ధైర్య సాహసంతో, వారి యొక్క ప్రోత్సాహంతో మరి ఆ విధంగా గవర్నమెంట్ నౌకరీ వదిలిపెట్టి ఆ రోజులలో నేను వృత్తి చేపట్టడం జరిగింది. ఆ రోజు చాలామంది న్యాయవాదులు కూడా నన్ను వ్యతిరేకించారు. ఎందుకు మంచి స్టేబుల్గా నౌకరు ఉన్నా కూడా ఎందుకు వస్తున్నావు అంటే, నా యొక్క లక్ష్యాలను నేను నెరవేర్చలేననే ఒక దృక్పథము, దీని ద్వారా సేవ చేయలేను అనే ఒక ఆలోచనతో బయటకు రావడం. ఉద్యోగం చేస్తూనే నేను లా కంప్లీట్ చేసుకున్నాను. నాందేడ్ మరాఠవాడ యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసి న్యాయవృత్తికి చేపట్టింది. 1989లో మొదలుపెట్టాను. నల్గొండలోనే మొదలుపెట్టాను. ఇప్పటివరకు 36 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న న్యాయవాదిగా. క్రిమినల్ అండ్ సివిల్, ఎందుకంటే జిల్లా కోర్టు నల్గొండది, దాంట్లో స్పెషలైజేషన్ ఏముండవు, అన్ని వాదించాల్సి వస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నల్గొండలో కూడా మాధవరెడ్డి గారి, మంత్రి గారి యొక్క సహకారంతో ఆ రోజు నన్ను జిల్లా కోర్టు పీపీగా అపాయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత అది అయిపోయాక కంప్లీట్గా ఎమ్మటే న్యాయవాదులకు సంఘానికి, జిల్లా బార్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. దాదాపు నేను రెడ్ క్రాస్లో 25 సంవత్సరాలు అవుతా ఉంది సభ్యునిగా చేరి. కానీ గత 10 సంవత్సరాలుగా మాత్రం జిల్లా చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను నల్గొండ జిల్లా. నాకు మామూలుగా నేను చాలా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. నాకు చాలా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేకుండే, ఎన్నడూ కూడా ఊహించలే. అంటే మనం ఈ విధంగా ఎదుగుతాము, ఈ విధంగా సమాజానికి ఉపయోగపడతామని అనుకోకుండా నల్గొండకు రావటం, నల్గొండలో పెద్దవాళ్ళతో పరిచయాలు చేసుకోవటం, ఆ విధంగా నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్గా నా అంతలో నేను ఎదిగి ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా మిగతా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా అందరినీ కూడా తయారు చేయడం జరుగుతావు. నేను అసలు కండక్టర్ కావాలనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, కండక్టర్ అయితే బస్సులలో ఫ్రీగా తిరిగి రావచ్చు రాష్ట్రం అంతా అనేది నాకు ఒక ఆలోచన ఉండేది. నాకు చిన్నప్పుడు ఆ మైండ్ సెట్ ఉండేది, మొత్తం తిరిగి రావచ్చు అనే ఒక కాన్సెప్ట్ తప్పించి ఇట్లా మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు కావాలని కానీ, సమాజాన్ని మనం గుర్తిస్తుందని కానీ అన్నట్టు కూడా లేకుండే. తర్వాత ఎప్పుడైతే నేను నల్గొండకు వచ్చానో, నాకు ముఖ్యంగా పెద్దలు పాషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా గురువు గారు, ఆయనే ఈ లయన్స్ క్లబ్ను, ఈ రెడ్ క్రాస్ను పరిచయం చేసిన వ్యక్తి. మరి దాని ద్వారా ఇవాళ ఒక గొప్ప వ్యక్తిగా తయారైనాను. ఆ విధంగా చాలామందికి రోల్ మోడల్గా మనం ఇవాళ అవుపడతాం. సాటిస్ఫైడ్ మై లైఫ్. చాలామందికి ఇన్స్పైర్ అయ్యాను. చాలా లాయర్గానే కాకుండా చాలామంది మిత్రులు ఉంటే, నా ఆస్తులంతా కూడా ఇవాళ 2 రాష్ట్రాల్లో ఏ ఊరు పోయినా నాకు
మిత్రబృందం ఉంది, అదే నా ఆస్తులు. గోలి రజని భార్య గారి పేరు 85లో మా వివాహం అయింది, 1985. వారి యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు కమ్యూనిస్ట్ నేపథ్యం, భీమిరెడ్డి వారి కుటుంబం నుంచి వచ్చినారు. మంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మా యొక్క దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంది. ఆమె సహకారం చేస్తేనే ఈ లెవెల్గా మనం సేవలు కానీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా పూర్తి సహకారంగా నాకు హౌస్ వైఫ్. షీ కంప్లీటెడ్ గోలి రజని. మాకు 2 పిల్లలు, పాప దీప్తి రెడ్డి, షీ కంప్లీటెడ్ బీటెక్ ఇంజనీరింగ్ అండ్ మ్యారీడ్ విత్ డాక్టర్ కార్తీక్ రెడ్డి. వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మా కొడుకు వివేక్ రెడ్డి నవ్ ఈజ్ సెటిల్డ్ ఎట్ అమెజాన్ యాజ్ ఎ సీనియర్ ఇంటెలిజెన్స్ మేనేజర్ ఇన్ USA. కోడలు హారిక ఫ్రమ్ ఖమ్మం. మా బాబు లవ్ మ్యారేజ్, మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు ఒక బాబు. నా వంతుగా సమాజానికి ఉపయోగపడే పనులు చేశానని తృప్తిగా ఉన్నాను, అంతేగాని నేనేదో గొప్ప విజయాలు సాధించానని నేను ఎప్పుడు ఆలోచన లేదు. అలాంటి నా విజయాలు ఏం లేదు. నా విజయాలు మిగతా వారికి ఇన్స్పైర్ కావాలి, నేనేమి ఎవరికి అంకితం ఇయ్యదలుచుకోలేదు. నేను ఒకవేళ నా యొక్క మంచి పనులు నచ్చితే ది అదర్స్ కెన్ ఫాలో మీ అండ్ డెఫినెట్లీ అది ఉపయోగపడుతుందని భావిస్తాను.